హలో గైస్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు అంటే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అసలు క్వశ్చన్ ఏంటో చూద్దామండి. అటల్ పెన్షన్ యోజన హ్యాస్ క్రాస్డ్ హౌ మెనీ టోటల్ ఎన్రోల్మెంట్స్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 21, 2026 అంటున్నారు. ఈ అటల్ పెన్షన్ యోజన అనేది చెప్పుకోవాలి అంటే 9th of May 2015లో వచ్చేసి తీసుకొని రావడం అయితే సరే. ఎవరి కోసం తీసుకొని వచ్చారు? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో, అసంఘటిత రంగాల్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి పెన్షన్ అనేది కల్పించడం కోసం ఇది తీసుకొని వచ్చారు అనమాట. ఏజ్ అంటే ఎలిజిబిలిటీకి సంబంధించి 18 to 40 years అనేది ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైతే 60 సంవత్సరాలు అనేది వస్తాయో దాని తర్వాత వాళ్ళకి ఏమందిస్తారు? పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎంత వస్తుందండి పెన్షన్ అనేది? 1000 రూపాయల దగ్గర నుంచి 5000 వరకు వచ్చేసి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎంతైతే ప్రీమియం పే చేస్తారో దాన్ని బేస్ చేసుకొని. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025 అండ్ 26కి సంబంధించి చెప్పుకోవాలి అంటే హైయెస్ట్ ఎన్రోల్మెంట్స్ అనేది అవ్వడం అయితే జరిగింది. 1.35 crores అంటే 1,35,00,000 మంది అటల్ పెన్షన్ యోజన కింద రిజిస్టర్ చేసుకోవడం అయితే సరే. మనకి ఏం అడుగుతున్నాడు? టోటల్ అడుగుతున్నాడు. ఎస్ మొత్తం ఎన్ని ఎన్రోల్మెంట్స్ అనేవి లభించాయి అంటే ఎంత క్రాస్ అయ్యారు అంటే 9 crores వచ్చేసి క్రాస్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు దాకా చెప్పుకోవాలంటే 9 crores ఇదే బిగ్ నెంబర్. అంటే మొత్తం టోటల్గా 1,35,00,000 మంది వచ్చేసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజనలో వాళ్ళ నేమ్ అనేది నమోదు చేసుకోవడం అయితే సరే. దీనికి వాల్యూ యాడన్గా ఇంకొక పాయింట్ కూడా చూడండి. 1st of October 2022 తర్వాత నుంచి ఏం చేశారు అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారో దే ఆర్ ఇన్ ఎలిజిబుల్ అని చెప్పేసి అటల్ పెన్షన్ యోజనకి సంబంధించి చెప్పడం అయితే జరిగింది. ఆ పాయింట్ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే క్యాబినెట్ 2030-31 వరకు కూడా అటల్ పెన్షన్ యోజన అనే దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి క్వాలిటీ అప్డేటెడ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ ఫర్ ది కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.